హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన తోటలో బోల్డ్ అన్ని కూరగాయలు ఉన్నాయండి. చాలా వరకు ఉన్నాయి. అన్ని కోసుకుందాం ఇవాళ. అలాగే పూలు చూస్తున్నారు కదండి, చక్కగా పూస్తున్నాయి. మంచి సీజన్ అండి ఇది. నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా చాలా బాగా పూలు అనేవి వస్తాయి అనమాట మనకి. కాకపోతే మనం కొద్దిగా కేర్ తీసుకోవడమే అంతే. సో నేను తీసుకునే కేర్ అంతా మీకు ప్రతి వీడియోలోనూ చూపిస్తూ ఉన్నాను. సో ఇవాళ వీడియోలో హార్వెస్ట్ చేసుకుందాము. బీరకాయలు అయితే చాలా ఉన్నాయి. సైజ్ కొద్దిగా చిన్నగా వచ్చేయండి. అంటే నేను పంచగవ్య ఇవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది. అది కాక కూరగాయల లిక్విడ్తో కలిపి ఇస్తున్నాను కదా, సో కొద్దిగా డోస్ తగ్గించి ఇస్తున్నాను అనమాట. అది ఇది మిక్స్ చేస్తే డోస్ ఎక్కువైపోతుందేమో అనేసి. కానీ మీకు పంచగవ్య ఒక్కటే కనుక ఇచ్చి చూసినట్టయితే రిజల్ట్ చాలా బాగుంటుందండి. అక్కడికి మిక్స్ చేసే ఇస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వస్తున్నాయేమో నాకు కూరగాయలు అని అనిపిస్తుంది. బట్ నేను అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం కూరగాయల లిక్విడ్తో కలిపిస్తున్నాం కదా, సో నెక్స్ట్ ఇప్పుడు ఆ కూరగాయల లిక్విడ్ కూడా వాటిలో నుంచి ఇంకా వచ్చే రసం అయిపోయిందండి. ఇప్పటికి దాదాపుగా ఒక 7-8 సార్లు నేను వాటర్ పట్టి ఉంటాను అందులో. సో ఇంకా దాంట్లో వచ్చేటువంటి లిక్విడ్ మనకు వచ్చేది ఆ లిక్విడ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు అది క్లియర్ చేసేసి నా దగ్గర ఉన్నటువంటి పంచగవ్య వాడేస్తాను అనమాట. అంటే మరీ ఎక్కువ రోజులు ఉంచామనుకోండి, దాంట్లో మగట్స్ రావడం ఒకటి సమస్య ఉంటుంది. అది కాక ఎప్పటికప్పుడు నాకు ఇక్కడ బాగానే దొరుకుతుంది కాబట్టి నేను మాక్సిమం డైలీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికైతే నేను కలిపిన దానిలో సగమే ఉందన్నమాట, సగం అయిపోయింది. సో ఈ సగము ఓన్లీ ఇది ఒక్కటే ఇస్తున్నాం కాబట్టి రిజల్ట్ కూడా మీకు తెలుస్తుంది అనమాట, తేడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసారు కదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా పంచగవ్య ఒకటే ఇస్తాను అనమాట. సో అది కూడా నేను మీకు ప్రతి వీడియో అప్డేట్ చేస్తుంటాను. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టార్ట్ చేద్దాం. కోసేస్తానండి, ఎందుకంటే ఇక్కడ వెనకాల వస్తుంది కదా, ఇవి చిన్నగా ఉంటున్నాయి అనమాట. సో ఫస్ట్ ఇవి కోసేస్తాను, ఓకేనా. ఇవి కోసేసుకుంటే అవి కొంచెం బాగా పెరుగుతాయండి. అది కాక ఇంకా ముదిరిపోతాయి కూడా కదా మనకి. మాక్సిమము బీరకాయలు అయితే 1 వీకేనండి. మనం పాలినేట్ చేసి కాయ పెరుగుతుందని తెలిసాక ఒక 1 వీక్లో కోసేస్తే రుచిగా ఉంటాయి అనమాట. అలా ముదిరిపోకుండా కూడా ఉంటాయి, వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా మనకి. సో 3 వచ్చాయి అండి. ఇవి కొద్దిగా చిన్న సైజు ఉన్నాయి. ఇది కోసేయచ్చు, ఇది కోసేస్తాను. అండ్ ఇదిగో ఇక్కడ ఒకటి కదా, చాలా వచ్చాయి ఈసారి. ఇది కోసేస్తాను. ఇంకా ఇంతకన్నా వదిలేస్తే మళ్ళీ ముదిరిపోతుంది అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పటిదాకా ఇవి కోసం. ఇంకా లోపల ఉన్నాయండి, కొద్దాం. ఎందుకంటే ముదిరిపోతే ఏమో నాకు అనుమానంగా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, చూపించాను కదా మొన్న మీకు. అసలు ఒరిజినల్ సైజ్ ఇదండి. మనకి కుండీల్లో బలం జాలక ఇలా వస్తున్నాయి అనమాట. ఇంకా మనం పంచగవ్య ఇచ్చినటువంటి ఎఫెక్ట్ చూడండి ఎంత బాగుందో, చూసారా. సో కంపల్సరీగా ట్రై చేయండి మీరు. ఎవరికి కుదిరితే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇంకొకటి ఉందండి. సో ఇది కూడా కోసేస్తాను. మనం ఈవినింగ్ టైంలో చేసుకున్నవే మనకి మంచి రిజల్ట్ వస్తాయి అనమాట, పాలినేషన్. సో ఇవ్వండి ఇప్పటిదాకా కోసిన బీరకాయలు. బాగుంది, బుట్ట నిండిపోతుంది హ్యాపీగా. ఇదొకటి కోసేద్దాం. ఇది కూడా రీసెంట్గా పాలినేట్ చేసుకుందేనండి. 1 వీక్ కన్నా దాటించద్దు, చక్కగా రుచిగా ఉంటాయి అనమాట. 2 ఇంకా అటువైపు ఇంకొక 2 ఉన్నాయి. 2 కోసేస్తే ఇంకా బీరకాయలు అయిపోయినట్టే. ఇప్పుడు కోసాను కదా అవి, ఇవ్వండి ఇందాక కోసినవి. ఎంత బాగా వచ్చాయోనండి, చాలా హ్యాపీ ఈసారి. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. హ్యాపీ కదండి ఇలా వచ్చేస్తే మనకి చాలు. ఇదిగోండి ఈ రైస్ బ్యాగ్లో ఉంది. ఇదిగో 1-2 వస్తుంటాయి అనమాట దీనికి. సో దాన్ని కూడా వదలకుండా మొత్తానికి అలా చేస్తూ ఉంటాను. ఏదో ప్రయోగాలు, చిన్న చిన్న ప్రయోగాలు అనమాట, ఖాళీగా ఉండకుండా. ఇవ్వాలి ఇవన్నమాట ఇవాళ వచ్చినటువంటి బీరకాయలు. బాగా వచ్చాయి కదా, ఇన్ని బీరకాయలు చూసారా. ఓల్డ్ అన్ని బీరకాయలు వచ్చాయి. ఇప్పుడే బెండకాయలు చాలా లేతగా ఉన్నప్పుడే కోసేస్తాను నేను. అలా ఉంటేనే రుచిగా ఉంటాయి అనమాట. సో నీళ్ళు కూడా వస్తున్నాయి అనమాట. అంటే ఖాళీగా ఉంది కదా అని పెట్టేశాను. ఇవి అసలు నేను స్ట్రాబెర్రీస్ కోసం తీసుకున్నానండి. ఖాళీగా ఉంది కదా అని. ఎలిఫెంట్ టస్క్ అంటారు కదా, అదనమాట బెండ. బాగా వచ్చింది ఇది. సో ఇది ఒకటి కోసుకున్నాము. ఇక్కడ కూడా ఒకటి ఉంది. పావురం వచ్చిందండి లోపలికి. పాపం అది భయపడుతోంది, నన్ను భయపెడుతోంది. చూపిస్తా మీకు. లోపలికి వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఇంకా అవి భయపడుతుంటాయి, మనకి భయపెడుతుంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, వెళ్ళిపోయినట్టుంది. అటుపక్కకి వెళ్ళింది మరి. ఇక్కడ కూడా ఉంది, కోసేద్దాం. అంతే, చిన్నవిగా ఉన్నాయి. సో ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఇవైతే 4 వచ్చాయి. సో ఇవి కూడా ఇక్కడ పెట్టేసుకుందాము. ఇక్కడ ఇదేంటో మరి వంక టింకరగా వచ్చేసింది. 1-2 తెలియట్లేదండి. ఇదైతే 1-2 మరి. ఇలా ఏదో గ్రహాంతరవాసి కప్పలా ఉంది అంటాడు చూడండి, అలా ఉంది. సో ఇంకా అక్కడ 2 ఉన్నాయి. ఇదిగోండి సైజ్ చూసారు. ఇది కూడా అంతేనండి. ఇది కూడా ఏదో కప్పలా వచ్చింది. ఇదిగో చూడండి ఇలా వచ్చేస్తున్నాయి. ఆకులు వెనక భాగం మనం మర్చిపోకూడదు అనమాట. అది వెనక్కుండిపోయి నేను చూడలేదు. ఇదిగో కోద్దామని వచ్చేసరికి చూసాను. ఇదిగోండి చూసారా, ఇది కూడా అలాగే ఉంది. సో ఇది కూడా కట్ చేసుకుందాం. 2 వచ్చాయి, 2 షేప్లెస్లు వచ్చాయి 2. ఇక్కడ ఇంకొకటి ఉంది, చూద్దాం. సో ఇది కూడా కొద్దిగా ఏదో షేప్ అవుటే అయింది, బట్ కోస్తా. చాలా రోజులు అయింది, 4-5 రోజులు అయిపోయింది అనమాట నేను చూసి కూడా. సో ఇవ్వండి, కానీ పెద్ద సైజు వచ్చాయి. ఎంత సైజు వచ్చిందో చూసారా, బాగుంది కదా సైజు. చూపిస్తా మీకు, దగ్గరికి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎంత పెద్ద సైజో చూసారా. ఇంకొకటి ఉందండి, ఇదిగోండి ఇది కూడా అంతే. ఆల్మోస్ట్ ఎంత సైజు ఉందో చూడండి. కోస్తున్నాను ఇది కూడా. ఎత్తుకో, పిత్త వంకాయలు వచ్చాయి మనకి.
కోసేస్తా, ఎందుకంటే 5 రోజులు అయిపోయింది నేను చూసి. సో కోసేసి ఇది కొంచెం పర్ఫెక్ట్ సైజ్ ఉంది. అవి అయితే అసలు అన్నీ వంకర టింకర ఉన్నాయి. పెట్టేసుకుందామండి. నా చేతుల్లో పట్టట్లేదు అనమాట. సైజ్ బాగా వచ్చింది, చాలా హ్యాపీ. ఇదిగోండి ఇంత పెద్ద సైజు చూడండి, రెండు కలిసినట్టున్నాయి ఇవి. నాకు డౌట్, ఏవో సీమ బాంబులు పెట్టినట్టుంది. మొత్తం 6 బాంబులు వచ్చాయి. అక్కడ బుడి ఉన్నాయండి వంకాయలు, అవి కూడా కొద్దిగా కాసే వంకాయలు. చూసే ఉంటారు మీరు, కొత్త వెరైటీ ఏం కాదు కానీ. సో ఇవి కూడా కోసేద్దాం. ఇవి కూడా ఒక 6-7 దాకా ఉన్నాయి. అన్ని కోసేస్తున్నానండి. చిన్నవి ఉన్నాయి, కొంచెం పెద్ద ఉన్నాయి, కానీ అన్ని కోసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాటికి బలం సరిపోతుంది. సో ఇవ్వండి, ఇవి వచ్చాయి, కోద్దామండి. రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇంకా పూత లేదనమాట. మళ్ళీ మనం ఫర్టిలైజర్ ఇచ్చుకుంటే చక్కగా పూత వస్తుంది. సో కొద్దిగానే ఉన్నాయి, దీనికి ఎక్కువ లేవు. ఇవ్వండి, ఇవి వచ్చాయి అనమాట దీని దగ్గర వరకు వీడియోలో. సో ఇది కూడా ఒకటి అనమాట, దీని దగ్గర కూడా ఉన్నాయి. సో అవి కోసేస్తున్నాను. చిన్న ఉన్నాయండి, చిన్న వదిలేసి పెద్దవి కోసేస్తా. కొనకుండా సరిపోతాయి అనమాట. ఇవ్వండి, ఇవి వచ్చాయి ఇంకొక మొక్కకి. సో ఇవి కూడా వీటి దగ్గర వేసేస్తున్నా. ఆ 4-5 మొక్కలకి ఇవి వచ్చాయి అనమాట. ఇవి కూడా దీనిలో వేసేస్తాను. నల్లవి భలే కారంగా ఉంటాయండి ఇవి అయితే అసలు. ఇప్పుడిప్పుడే మొదలైనాయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి వింటర్లో బాగా వస్తాయి అనమాట. పచ్చిమిరపకాయలు ఇది ఇక్కడ ఇదనమాట. నల్లకాయలు ఎక్కువ లేవు. ఇప్పుడు పెట్టాలంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి. సో అందుకని ఇంకా ఇది ఇలాగే చూపిస్తున్నాను మీకు. బాగా ఉన్నాయండి దీనికైతే, చక్కగా చాలా ఉన్నాయి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకోటి ఉందండి, ఎక్కడ మర్చిపోయాను, రామాఫలంలో కూడా పెట్టాను కదా, గుర్తు తెచ్చుకుని మరీ కోసుకుంటున్నా. కష్టం అండి, కష్టపడుతుంటే ఆ విలువ, ఆ ఆనందం అన్నీ వేరుగా ఉంటాయి. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఇదిగో ఎన్ని ఉన్నాయోనండి కాయలు. వా, దీనిలో వేసేసుకుందాం ఇంతవరకు. ఇదిగో మళ్ళీ వస్తున్నాను. చాలా ఉన్నాయి. హ్యాపీ. ఇదిగోండి నేను కొన్ని అనుకున్నా, బట్ చాలా ఉన్నాయి. ఒక్క చేతో అసలు కొమ్మలు విరిగిపోతాయేమో అని భయంగా ఉంది, కానీ ఇంకా తప్పట్లేదు, ఎవరు లేరు తీయడానికి. ఇదో 1 man army లాగా అన్నీ నేను ఇలా ఉంది. ఇదిగో చూడండి, ఇలా కొమ్మలు వచ్చేస్తున్నాయి. బాగా వచ్చాయండి ఈసారి, చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని. సో ఇందులో మళ్ళీ వేసేసుకొని బాగా వచ్చేయండి. ఈ మొక్కకి రావనుకున్నా నేను, ఈ లోపలికి ఉంది కదా, అంతా నీడ ఉంది, రావనుకున్నా, కానీ బాగా వచ్చాయి. ఈ మొక్కకే కొంచెం పెద్దవి ఎక్కువ వచ్చాయి. బాగుంది, నైస్, హ్యాపీ. ఓకే డన్. ఇంకా అక్కడ రామాఫలం దగ్గర ఒకటి ఉందండి, అవి కూడా కోద్దాం. చూడండి, ఇవిగో మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారా. ఇదిగోండి పువ్వు, వెరిగేటెడ్ పువ్వులా ఉందండి, ఎంత బాగుందో కదా. మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ఆకులు కూడా చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. మనం ప్యాసిమైట్ కూడా స్ప్రే చేసాం కదా, బాగుంటుంది రిజల్ట్. ఎంత బాగుందో కదా, చాలా హ్యాపీ అండి. రామఫలంలో కూడా పెట్టాం కదా, చూసారా ఎన్ని మిరకాయలు. కోసేసుకుందాం. ఇవి కూడా బాగా వస్తున్నాయండి. చూడండి ఎంత పొడుగు వస్తుంది చూడండి, ఎంత బాగుందో కదా పొడవుగా. వెతికి కోసుకోవాల్సిందేనండి. మనకు ఆకు కలర్లోనే ఉంటున్నాయి. సో ఇంకా ముదిరిపోతుంది, బాగా లావు వచ్చేస్తుంది అనమాట. వీడియో కూడా కనపడట్లేదు అసలు. ఇదిగో ఇలా వెతికి కోసి ఉన్న రోజు చూసాను అనమాట. పైకి వచ్చి ఇంకా కొయ్యాలి, ఒక 2 రోజులు ఆగితే చక్కగా మనకి సైజ్ బాగా వస్తుందనేసి ఆగాను ఒక 2 రోజులు. ఇవ్వండి, ఇవాళ కోసేస్తున్నాను అనమాట. చిన్నవి కూడా ఉన్నాయండి, ఇక్కడ పూత కూడా ఉంది, మీకు చూపించలేకపోతున్నాను. అదొకటే కొంచెం బాధగా ఉంది. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఒకరు ఉంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. దానికి ఏమో కుదరట్లేదు పాపం. ఇంకా సండే వస్తే ఇక్కడ వేసిపోతుంది అనమాట మాకు, ఈ వెతికి కోయడంలోనే. సో కొద్దిగా లోపలికి వెళ్ళి వస్తానండి. ఇవ్వండి ఇప్పటివరకు వచ్చాయి, ఇందులో వేస్తున్నాను కూడా. చాలా ఉన్నాయి. ఎంత బాగున్నాయోనండి అసలు. చక్కగా గింజ కూడా పట్టి మంచిగా తయారయ్యాయి అనమాట. అంటే ఇంకా మనం మర్చిపోవాలంటే, పెద్ద చూసాక ఒక 10 రోజులు మర్చిపోయామంటే మంచిగా వచ్చేస్తాయి. చాలు, సరిపోతాయి మాకు. ఈ వీక్ వచ్చేస్తాయండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వీక్కి చూస్తా. ఇవాళ ఈవినింగ్ ఇవ్వాలి కదా వాటర్, ఇచ్చేటప్పుడు మంచిగా ఒక రౌండ్ ఇచ్చేసామంటే వెంటనే మనకి పూత వచ్చేస్తుంది. పూత ఒక్కసారి వచ్చిందంటే టకటకా వచ్చేస్తాయండి కాయలు అయితే. పూత రావడమే కొద్దిగా లేట్గా వస్తుంది అంతే.
అంటే మనం అందించిన ఫుడ్ని బట్టి అనమాట. సరే రెడీగా ఉంది కాబట్టి ఇంకా వెంటనే ఇవాళ ఇచ్చేస్తాయి. అయితే కొద్దిగా వచ్చిన పూత కూడా నిలబడి కాయలు మంచిగా పెద్ద సైజు వచ్చేస్తాయి. సో హ్యాపీ, చాలా బాగా వచ్చేది. ఇంకైతే అసలు ఎన్నిసార్లు కోసానో లెక్కే లేదండి అసలు. ఇప్పుడు ఇలా కోస్తానా, మధ్య మధ్యలో కనిపిస్తే నీళ్ళు పోసేటప్పుడు చూసి అప్పుడు కూడా కోసుకొని వెళ్ళిపోతుంటా. ఒక్కొక్కసారి అవసరం పడినా అట్లా అనమాట. కనపడినా కొంచెం ఇది ముదిరిపోయింది, ఇంకా పండిపోతుంది అనిపించినా అలాంటివి వెంటనే కోసుకొని వెళ్ళిపోతుంటా మధ్య మధ్యలో. సో ప్రస్తుతానికి అయితే చూశాను, ఇంకేం లేవు. ఒక్కొక్కసారి అలా కనపడుతుంటాయి అనమాట, మనకి ఒకేసారి కనపడవన్నీ. చాలా హ్యాపీ అండి, ఎంత హ్యాపీనో అసలు. పాపం పిచ్చి తల్లి, దీనికి ప్లేస్ కూడా సరిగా లేదండి. అలా కాస్తుంది నా కోసం. నేను అలా ఫెర్టిలైజర్ దానికి పాపం కాయాల్సిందే, నువ్వు చేయాల్సిందే అన్నట్టు దాన్ని బలవంతం చేసి మరి నేను కాయిస్తున్నాను అనమాట. ఓకే అయిపోయాయండి, మళ్ళీ చూస్తాను తర్వాత. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ ఒక 4-5 కాయలు కనపడతాయి. సో ఇవ్వండి, ఇవి వచ్చాయి, బాగా వచ్చాయి. ఇవి కూడా దీనిలో వేసుకుందాం. ఇవ్వండి ఇప్పుడు దాకా వచ్చినవి ఇవి, అండ్ ఇవి కూడా దీనిలో వేస్తాం. ఓకే ఇవ్వండి పచ్చిమిరపకాయలు, ఇవి కూడా ఇక్కడ పోస్తాను. పచ్చిమిరపకాయలు అంటే మనకి తెలుస్తుంది కదా ఎన్నో వచ్చాయో చూసుకోవచ్చు. గ్రాములు వస్తాయేమో అనుకున్నా, అంతే. ఇంత బాగా చేయి చూసారా, చాలా హ్యాపీ అండి. ఇంత బాగా చేయి చూసారా, అసలు ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి. ఇవ్వండి ఇవన్నీ బీరకాయలు, వంకాయలు చూసారా, హైలైట్. అసలు ఇప్పుడే రెడీ అవుతున్నాయి. చాలా హ్యాపీ అండి. ఇలా మనకి 5-6 రకాలు పెట్టుకున్నామంటే చాలు. ఇంకా కాకరకాయలు, దొండకాయలు ఉన్నాయి, అవి పైన ఉన్నాయి. సో ఇంకా ఆయన వచ్చి కొయ్యాల్సిందే. మేబీ మీకు సండే అవి కూడా కోసి ఇంకా మొత్తం కలిపి వీడియో ఒకేసారి అప్లోడ్ చేస్తాను. గోరుచిక్కుడుకాయలు ఏంటంటే కొన్నేమో ఉదిరిపోతాయండి, పక్కవేమో రావు, అవేమో పిందులుగా ఉంటాయి. కట్ చేస్తుంటేనేమో మనకి అవతల ఉన్న పూత రాలిపోతుంటుంది. అందుకని ఇది కూడా టైం ఎక్కువ పట్టేది. కూరగాయ కోసేటప్పుడు కూడా టైం పడుతుంది. ఇది కొయ్యటము టైం ఎక్కువే, ఆ తర్వాత ఇది కట్ చేసుకోవడము టైం పడుతుంది, ఉడకడము కొద్దిగా బాగా ఎక్కువ ఉడికిస్తాను, ఎందుకైనా మంచిగా అనేసి ఎక్కువ ఉడికిస్తాను. ఇవి ఇంకా తయారు కావాలి. సో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, ఇక్కడ ఇవి కూడా కోద్దాం. అది ఒకటి రాలిపోయిందండి, పిందె రాలిపోయింది. కోస్తుంటే అదే ప్రాబ్లం అన్నమాట. దీనికి ఇవి కనపడుతున్నాయండి ఇక్కడ, ఎంత గుర్తో చూసారా. చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు ఇంకా సీజన్ కదా, నెక్స్ట్ వచ్చేది మనకి వింటర్ వచ్చేసరికి కొంచెం పెరుగుతుందన్నమాట అది కాపు. అంతేనండి, అయిపోయాయి. సో లోపల ఒక 3-4 ఉన్నాయి మొక్కలు, వాటికి కూడా ఒకసారి చూసుకుందాం. ఇవ్వండి వచ్చాయి కాసి, ఇవ్వండి ఇప్పుడే వస్తున్నాయి చూసారా, ఇవ్వండి. సో ఇంకా రెడీ కాలేదన్నమాట. ఇవ్వండి ఇట్లా గ్రో బాక్స్లో పెట్టాను, అవి అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అది గ్రో బ్యాగ్లో గోరుచిక్కుడు మొక్క 4 అడుగుల పైన ఉన్నది, దానికి ఇప్పుడు మొదలవుతున్నాయి గుత్తులు. సో ఇవ్వండి ఇంతవరకు వచ్చిన కూరగాయలు: మిరపకాయలు, బీరకాయలు, గోరుచిక్కుడుకాయలు, బెండకాయలు, వంకాయలు. సో అదండి ఇవాళ హార్వెస్ట్. మీ అందరికీ నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ అవుతుంటాయి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.